Hey all, welcome to Live Life with Shravs. After 6 years నేను మళ్ళీ సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అండ్ మనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో దిస్ వ్లాగ్ ఈజ్ వెరీ వెరీ స్పెషల్ నాకు, ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను ఒక్కదాన్ని అలా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాను. అంటే మా హస్బెండ్ నాకు పరిచయం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా తనతో వెళ్తాను, ఆర్ మేబీ ఇండియా వెళ్తే ఇండియా ఆర్ ఎక్కడికైనా ఒక్కదాన్ని ట్రావెల్ చేసినా అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కదా. బట్ దిస్ ట్రిప్ నేను ఒక్కదాన్ని వెళ్తున్నా, అక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అండ్ మళ్ళీ రిటర్న్ రావడం. సో ఇది ఎలా ఉండబోతోంది అని చెప్పి ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. ఎందుకంటే మనం ఇంతకు ముందు ఒకళ్ళమే ట్రావెల్ చేయడం వేరు, ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఒక మనిషితోటి ట్రావెల్ చేసి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు సోలో ట్రావెలింగ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఐ థింక్ ఇట్ విల్ బీ డిఫరెంట్. చూద్దాము సేమ్ ఉంటుందా డిఫరెంట్ ఉంటుందా. ఎందుకు సోలో ట్రావెలింగ్ చేస్తున్నాను అంటే నేను ఒక పని మీద వాషింగ్టన్ డీసీ వచ్చా అండ్ ఐఎమ్ స్పెండింగ్ ద వీకెండ్ హియర్. నేను ఆల్రెడీ వాషింగ్టన్ చూశాను, సో వీకెండ్ ఇక్కడ ఏం చేస్తాంలే అని చెప్పి నేను బస్ తీసుకుని నాయగారా వెళ్తున్నా. టుమారో మార్నింగ్ ఐ హ్యావ్ బస్. నేను ఇప్పుడు హోటల్ రూమ్లోకి వచ్చి చెక్ ఇన్ చేసేసా. ఇవాళ ఇంకా తినేసి రిలాక్స్ అయిపోతాను ఇక్కడ. అండ్ రేపు మార్నింగ్ బస్ తీసుకుని లెట్స్ గో టు నయాగరా ఫాల్స్. ఐ కుడ్ హ్యావ్ డ్రోవ్, కానీ నాకు ఒక్కదాన్నే 8 hours 7 hours ఈజీగా ఉంటుంది డ్రైవ్. ఇంకా మొత్తం ఆక్కుంటూ వెళ్తే 8.5 hours పడుతుంది. సో అంతసేపు ఎందుకు బోర్ అయిపోతానేమో ఒక్కదాన్ని డ్రైవ్ చేసి అని చెప్పి ఇదివరకు చేసేదాన్ని. బట్ యాజ్ ఎ సైడ్ అలవాటు పోయింది కదా ఇన్ని ఇయర్స్. సో మళ్ళీ ఒక్కదాన్ని డ్రైవ్ ఎందుకులే, రిస్క్, బోర్ అవుతానేమో అని బస్ తీసుకుంటున్నాను. సో యా లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. ఎయిర్పోర్ట్లోనే నేను ఫుడ్ 2 hours తెచ్చేసుకున్నాను. ఒక్కసారి హోటల్కి వచ్చి అట్లా రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళాలంటే నాతోటి కాదు. నాకు మార్నింగ్ 6 o'clockకి బస్సు ఉంది. 6 o'clockకి బస్సు అంటే మనము ఎంత లేదన్నా 5 o'clockకి కూడా నేను యాక్చువల్లీ 4:30కి లేవాలి. 4:13 EST టైమ్ జోన్ ఈజ్ 1:13 మై టైమ్ జోన్. సో నేను ఎంత జెట్ లాగ్డ్ ఉంటానో నాకు ఆలోచిస్తూనే భయంగా ఉంది. కానీ ఒక్కసారి బస్ ఎక్కిన తర్వాత పడుకోవచ్చు కదా, 6 hours మంచిగా నిద్రపోవచ్చు. ఆ హోప్ తోటి ఐ హోప్ ద బస్ ఇస్ కంఫర్టబుల్. తెలీదు, చూడాలి. గుడ్ మార్నింగ్ గైజ్, ఆల్ సెట్ అండ్ రెడీ టు గో టు నయాగరా ఫాల్స్. నేను ఇప్పుడే నా హోటల్ రూమ్ చెక్అవుట్ చేసి ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నా బస్ స్టాప్కి తీసుకెళ్ళడానికి. టైం ఇప్పుడు 5:45 అట్లా అవుతుంది అండ్ నా బస్సు 6:30కి. 10 minutes ఉంది బస్ స్టాప్. బట్ నేనే సేఫ్ సైడ్కి తొందరగా వెళ్ళిపోతున్నా. అండ్ నాకు నైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు చెప్పాలంటే. అంటే మనము ఇండియా వెళ్తే అన్నా జెట్లాగా ఉండకుండా ఉంటుందేమో, కానీ వెస్ట్ ఈస్ట్ వెస్ట్ ఈ ట్రాన్సిషన్ ఆ 3 hours డిఫరెన్స్ చాలా మెంటల్ టార్చర్. ఇంకా నాకు నేను నిద్రపోయే టైంకి నిద్ర లేవాలి అంటే అది చాలా ఒక రకంగా అయిపోయింది నాకు. బట్ ఎనీవే, అండ్ నేను సేఫ్ సైడ్గా నిన్న నైటే ఊబర్ ఈట్స్లో సాంబార్ రైస్ కూడా ఆర్డర్ పెట్టుకున్నా. అంటే ఈ బస్లో వాళ్ళు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి ఆపుతారు, కానీ ఎక్కడ ఆపుతారు? సబ్వే, టాకో బెల్ లేకపోతే మెక్డీ అట్లాంటి ప్లేసెస్లోనే ఆపుతారు కదా. నాకు ఇదొక ప్రాబ్లం అనిపిస్తుంది ఈ కంట్రీలో. అంటే ఇండియాలో అంటే మనం ఆలోచించకుండా బయటికి వెళ్ళిపోవచ్చు, బట్ బీయింగ్ ఎ వెజిటేరియన్ ఇన్ US మీల్స్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. నాట్ దట్ ఒక పూటకి మెగ్డీ తినేయచ్చు, అంటే ఉంటుంది కదా వెజ్ ఆప్షన్ ఏదో ఒకటి తినేయచ్చు. కానీ నాకేంటంటే రైస్ తినాలి, మన ఇండియన్ ఫుడ్ వాడాలి, ఆ బ్రెడ్లు అవి తిని నేను అంత సర్వైవ్ కాలేను. బట్ ఎనీవే, రేపు అక్కడ నయాగరాలో తినాల్సి వస్తుంది. ఇవాళ 2 days ఉంటున్నాను నేను. ఇవాళ రేపు రిటర్న్ వస్తా. సో రేపు ఎట్లాగైనా తినాలి కదా, నైట్ కూడా తినాలి. సో కుదిరినప్పుడు లెట్స్ టేక్ అని చెప్పి నేను సాంబార్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా. సో యా, ఐ థింక్ నా ఊబర్ వచ్చింది. ఇక్కడే గైజ్ ఆ బస్సు వచ్చి నేను పిక్ చేసుకుంటా అని, అంటే బస్సు పికప్ లొకేషన్ ఇదే అన్నారు. నాతో పాటు ఇంకో 3 ఎవరో వెయిట్ చేస్తున్నారు. రోడ్డు మీద ఎవ్వరు లేరు, పిట్ట పురుగు లేదు. ఎప్పుడైనా లాస్ట్ మూమెంట్లో బయలుదేరే నేను ఎక్కడ మిస్ అయిపోతానో అనే టెన్షన్ తోటి 45 minutes ముందే రెడీ అయిపోయి ఇంకా 15 minutes ఉందనంగా బస్ స్టాప్కి వచ్చేసి నించుని, దిస్ ఈజ్ నాట్ మీ, నేను మారిపోయాను సార్. సో గైజ్, నా వెనకాల ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నయాగరాకే వెళ్తున్నారంట. ఒక 3 మనోళ్ళు అంటే ఇండియన్స్ కూడా ఉన్నారు. నాకు తెలీదు బస్సులో ఇంతమంది నయాగరాకి వెళ్తారా అని. నేను ఏముంటుంది ఖాళీగా ఉంటుందేమో బస్ అట్లా అనుకున్నాను. బట్ యా, నాకే షాకింగ్ ఉంది చూస్తుంటే. అండ్ ప్లస్ అందరు లేడీసే ఉన్నారు. బస్ అంతా ఆడలతో నిండిపోయేలా ఉంది. ఇంకా రాలేదు. 6:30 అన్నాడు ఆ బస్సు, 6:30 అన్నారు. నేనేమో 15 నిమిషాల ముందే వచ్చి నించున్నాను. ఇప్పుడు 6:35 అవుతుంది. పెద్ద లేట్ లతీఫ్ బస్సులా ఉన్నది. ఇది గైస్ బస్సు, అంటే పెద్దగా ఉంటుంది కదా, ఇది మినీ వ్యాన్ లాగా ఉంది. ఫస్ట్ స్టాప్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కమ్ రెస్ట్ రూమ్ బ్రేక్ అని చెప్పేసి డంకిన్ డోనట్స్ దగ్గర ఆపారు. ఇది పెన్సిల్వేనియా ఆడమ్స్ కౌంటీ అంట. మేము 6:45 అట్లా స్టార్ట్ అయ్యాం కదా, ఇప్పుడు టైం 8:20 అయింది.
ఆ డ్రైవర్ చెప్తున్నాడు యూజువల్గా మెక్డానల్డ్స్ దగ్గర ఆగుతారంట, కానీ నేను బస్ బుక్ చేసుకునేటప్పుడు స్పెసిఫై చేశానంట నేను వెజిటేరియన్ అని, నాకు గుర్తులేదు. సో నేను స్పెసిఫై చేశాను కాబట్టి నాకు కూడా ఆప్షన్స్ ఉండాలని డంకిన్ డోనట్స్ దగ్గర ఆపాను అని చెప్తున్నాడు ఆయన ఇప్పుడే. ఐ ఫెల్ గుడ్, అంటే నేను ఎక్కడ ఆపుతారో ఫుడ్ ఉంటుందో లేదో అనుకుని నేను సేఫ్ సైడ్ తెచ్చుకున్నా, కానీ ఉంది ఫుడ్. సో ఇక్కడ 15 minutes ఆపుతాను, బ్రేక్ఫాస్ట్ కావాలంటే గ్రాబ్ చేసుకొని రెస్ట్ రూమ్కి వెళ్ళండి అని చెప్పారు. ఫుల్ పడుకున్నా నేనైతే, అసలు నేనే కాదు అందరు పడుకున్నారు వ్యాన్లో. మేము ఇట్లా పడుకున్నామంటే 2 గంటలు తెలియలేదు, సోయ లేకుండా పడుకున్నాం. యాక్చువల్లీ వెదర్ చాలా బాగుంది, అంటే ఫాల్ కదా కొంచెం చల్లేస్తుందేమో అనుకున్నా, కానీ ఎక్కువ ఎండగా లేకుండా ఎక్కువ చలిగా లేకుండా అలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఆయన ఇట్లా మెక్డీలో నాకు వెజ్ ఆప్షన్స్ ఉండవు, డంకిన్లో అయితే ఉంటాయి అని చెప్పి రీసెర్చ్ చేస్తారు. అంటే మనకంటే తెలుస్తుంది, వాళ్ళకి ఏం తెలుస్తుంది, స్టిల్ వాళ్ళు రీసెర్చ్ చేసుకుని ఆపారు చూడు, అది నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు టైం 8:30 అట్లా అవుతుంది. సో నాకు తెలిసి ఇంకొక 2.5 hours తర్వాత లంచ్ కాపుతాడు. వ్యాన్లో 11 మంది ఉంటే అందులో 6 మనోళ్ళే గైస్. మనోళ్ళు ఉంటే దేశీ 6 మనోళ్ళే ఉన్నారు. అందులో 2 అమ్మాయిలు తెలుగు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ నుంచి అంట. అంటే వీళ్ళు ఈ టూరిస్ట్ వీసా మీద వస్తారు కదా, అట్లా వచ్చి ఇక్కడ ఒక 1-2 weeks, అంటే మన తెలుగు అమ్మాయిలు మాత్రం ఆఫీస్ పని మీద వచ్చారంట 2 వారాలకి, ఊరికి వెళ్ళిపోయే ముందు చూసి వెళ్దామని వెళ్తున్నారంట. ఇంకొకరు థాయిలాండ్ నుంచి వచ్చారు, వాళ్ళు 6 months US విజిట్ వచ్చారంట. ఇంకొక అమ్మాయి కెన్యా నుంచి వచ్చింది. సో ఇట్లా వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి వెళ్తున్నారు. ఈ వెనకాల ఒక ముసలి కపుల్ ఉన్నారు. సో వీళ్ళందరూ వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ ఈ టూర్ చేస్తున్న వాళ్ళు. సో గైజ్ లంచ్ కాపాడు ఇప్పుడు, ఇక్కడ 1/2 hour లంచ్ బ్రేక్. ఇప్పుడు టైం 11:30 అయింది. సో 12 o'clock కల్లా మళ్ళీ స్టార్ట్ అవుతాము. ఇవి చూసారా పచ్చిమిరపకాయలంట, ఎంత బాగున్నాయి కదా, ఏదో పువ్వుల్లాగా. ఇవన్నీ మిర్చి చెట్లు, కంప్లీట్లీ హార్వెస్ట్ అయిపోయిన మిర్చి చెట్లు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఫాల్ వచ్చేసింది కదా, మొత్తం పంకిన్స్ పెట్టారు. గర్ల్స్ హాస్టల్ బస్ ఉంటుంది కదా, నాకు ఆ వైబ్ వస్తుంది. ఒక కప్పులు ఉన్నారు, ఆయన కూడా పెద్ద మాట్లాడట్లే. ఉన్నాయి ఇక్కడ కూడా వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ నేను ఆల్రెడీ తెచ్చేసుకున్నానుగా. అసలు మా బస్ డ్రైవర్, నేను మంచి గాఢ నిద్రలోకి వెళ్తున్నా, మళ్ళీ వ్యాన్ ఆపుతున్నాడు, మళ్ళీ మంచిగా నిద్రపోతున్నా, మళ్ళీ ఇప్పుడు లంచ్ కని ఆపాడు. అసలు అట్లా ప్రశాంతంగా పడుకోవడానికి లేదు. ఇప్పుడేమో విలియమ్స్పోర్ట్ పెన్సిల్వేనియాలో ఉన్నాము. 2 గంటలైనా ఇంకా పెన్సిల్వేనియాలోనే ఉన్నాం, పెన్సిల్వేనియా దాటట్లేదు. 3వసారి మళ్ళీ బాత్రూమ్ బ్రేక్. ఆయన షుగర్ ఉందనుకుంటున్నాడా ఏంటి, మాకు ఎన్నిసార్లు ఆపుతున్నాడు. ఎన్నిసార్లు ఆపడం ఎందుకురా బాబు, డైరెక్ట్గా కొట్టే అంటే అసలు నన్ను నిద్రపోనివ్వట్లేదు. ఫైనల్గా నాయగారా వాటర్ ఫాల్స్ వచ్చేసాం. చాలా మంది జనం ఉన్నారు అండ్ చాలా ఎండగా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. ఓ మై గాడ్, కనిపిస్తుంది చూసారా, ఎంత క్లియర్ ఉన్నాయి వాటర్, ఎంత బాగున్నాయి. సో అటు సైడ్ అది కెనడా, అవన్నీ హోటల్స్. యూఎస్ కన్నా కెనడా వ్యూ బాగుంటుంది కదా. అక్కడ హోటల్లో టాప్ ఫ్లోర్లో కనుక రూమ్ దొరికితే అక్కడ నుంచి దీని వ్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైనా యూఎస్కి వచ్చిన వాళ్ళు ఫస్ట్ చూసేదే నాయగరా ఫాల్స్, వాళ్ళ బకెట్ లిస్ట్లో అదే ఉంటుంది. కానీ నాకు 10 years పట్టింది ఇక్కడికి రావడానికి. ఏంటో ఫస్ట్ రాలేకపోయాను, ఒకసారి ట్రై చేసి వద్దామని, బట్ సంథింగ్ కేమ్ అప్, రాలేకపోయా. దాని తర్వాత అది మైండ్లోంచి వెళ్ళిపోయింది. అగైన్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు మళ్ళీ ఇక్కడికి రావాలన్న థాట్ వచ్చింది. బ్లూ కలర్ ఏమంటారు రెయిన్ కోట్స్ లాంటివి ఇచ్చారు. అందరు ఇంకా ఇవి వేసుకునే బోట్లోకి వెళ్ళాలి, ఎందుకంటే మిస్ట్ పడుతుంది అని చెప్పేసి. Can you see the rainbow, guys? Full rainbow. అసలు రెయిన్బో ఎంత బాగుంది కదా. అది కెనడా నుంచి వస్తున్నప్పుడు మనది బ్లూ జాకెట్స్, వాళ్ళది రెడ్ జాకెట్. ఇక్కడ ఇంకొక ఫాల్స్ వస్తున్నాయి.
ఇవి హార్స్ షూ ఫాల్స్ అంట. వెళ్తే అక్కడ నుంచి ఫొటోస్. మీరు ఇండియా నుంచి వచ్చారా? సో ఆంటీ వాళ్ళు విజయవాడ నుంచి వచ్చారంట. వాళ్ళు నా వ్లాగ్స్ చూస్తారంట, నన్ను గుర్తుపట్టారు. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. వాళ్ళని గుర్తుపట్టి వచ్చి నీ వ్లాగ్స్ చూస్తామని చెప్పి నాతో ఫోటో దిగారు. వాళ్ళ బాబు డాలస్ లో ఉంటాడంట. సో వాళ్ళ బాబుని కలవడానికి యూఎస్ వచ్చి ఇంక ఇక్కడ విజిట్ చేయడానికి నయగారా వచ్చాను అని చెప్పారు. వీళ్ళు నాతో ఫోటో దిగడం చూసిన మా వ్యాన్ డ్రైవర్ వచ్చి అడిగాడు అనమాట, అసలు వాళ్ళు ఎవరు, నీతో ఫోటో ఎందుకు దిగుతున్నారు అని. నేను చెప్పాను ఇట్లా నాకు ఛానల్ ఉంది అనగానే ఫుల్ హైప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఈవినింగ్ ఇంకో ప్లేస్ దగ్గర ఇంకెవరో గుర్తుపట్టారు. కథం ఇంకా ట్రిప్ అంతా నన్ను మోస్తూనే ఉన్నాడు. ఈ మ్యాగ్నెట్ ఒకటి తీసుకున్నాను గైస్. సో మేము ఇప్పటి వరకు మా హస్బెండ్ నేను ఇద్దరు కలిసి వెళ్ళిన ప్లేసెస్ మ్యాగ్నెట్ పెట్టుకున్నాము. ఫస్ట్ టైం అంటే సోలోగా ట్రిప్స్ మ్యాగ్నెట్స్ లేవు ఫ్రిడ్జ్ మీద. ఇప్పుడు ఇది పెడతా, తను ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం. సో ఇప్పుడు మనం అక్కడ మేడ్ ఆఫ్ ద మిస్ట్ చూసాం కదా నయగరా ఫాల్స్. ఇప్పుడు ఇంకొక వ్యూ, దీన్ని వర్ల్పూల్ స్టేట్ పార్క్ అంటారు. 1928 ఈ స్టేట్ పార్క్ జస్ట్ పిక్నిక్స్ హైక్ చేసుకోవడానికి అలా కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇక్కడ ఏంటంటే ఒక 3 మైల్ హైకింగ్ ట్రైల్ ఉంది. ఆబ్వియస్లీ మనం హైక్ చేయట్లేదు. ఒక చిన్న ట్రైల్ హైక్ చేసి అక్కడ నయగరా వ్యూ కనబడుతుంది. ఇది ఇంకొక వ్యూ, ఇంకొక సైడ్ వ్యూ. సో అది చూసుకొని మనం ఇంకా నెక్స్ట్ స్పాట్కి వెళ్తాం. దట్స్ కెనడా. సో ఇక్కడ వర్ల్పూల్స్ ఫామ్ అవుతాయి, అందుకే దీన్ని వర్ల్పూల్ స్టేట్ పార్క్ అని పేరు పెట్టారు. ఇది స్మాల్ వర్ల్పూల్ అండ్ అక్కడ ఇంకొక పెద్ద వర్ల్పూల్ కూడా ఉంది. సో నయగరా వచ్చే వాళ్ళు చాలా మంది మేడ్ ఆఫ్ ద మిస్ట్ మాత్రమే చూసుకుని వెళ్ళిపోతారు, ఇటు సైడ్ అంతా రారు. నేను ఒకటి గమనించా, వాటర్ సౌండ్ నా బ్రెయిన్ని చాలా కామ్ చేస్తుంది. అంటే ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నా వాటర్ సౌండ్లో నేను. అది వర్ల్పూల్ వాకింగ్ బ్రిడ్జ్ అక్కడ కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జ్ కెనడాకి వెళ్తుంది. సో ఇది రౌండ్కి వెళ్ళి అక్కడ 90 degrees నారో కట్టు తీసుకుంటుందంట. సో అక్కడ ఇంకా పెద్ద వర్ల్పూల్ ఉంటుంది. ఇతను ఆ వర్ల్పూల్లో స్విమ్మింగ్ చేశాడంట ఛాలెంజ్గా తీసుకొని. సో ఇది వర్ల్పూల్ స్టేట్ పార్క్. దీని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము కేవ్ ఆఫ్ ద విండ్స్ అని. ఫుల్ టయర్డ్ ఉన్నా నేను. రేపు చూసుకోవచ్చు కానీ రేపు నాకు రిటర్న్ బస్ ఉంది. సో ఐ వోంట్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. సో ఇవాళే ఫినిష్ చేసుకోవాలి. సో దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇక్కడ 2 రకాల ఐలాండ్స్ ఉంటాయి. ఆ ఐలాండ్స్ వెనకాల కేవ్స్ లోంచి వెళ్తారు. ఇట్స్ కోల్డ్ గైస్. అండ్ ఒక టిప్ చెప్పడం మర్చిపోయాను, వాటర్ ఫాల్స్కి వెళ్ళే వాళ్ళు షూస్ వేసుకోకండి, చెప్పులే వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే షూస్ తడిసిపోతాయి. అంటే చేంజ్ ఓవర్కి ఇంకో పేర్ ఆఫ్ షూస్ అన్నా పెట్టుకోవాలి, లేకపోతే చెప్పులు వేసుకోవాలి. రెయిన్ కోట్ అండ్ ఇంకో ఎక్స్ట్రా పేర్ ఆఫ్ షూస్ ఆర్ చెప్పులు పెట్టుకోమని చెప్పారు. సో ఇక్కడ లోపల ఒక మ్యూజియం ఉంది. ఆ మ్యూజియం చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఆ యాక్చువల్ కేవ్స్లోకి వెళ్తాం. దిస్ మ్యూజియం ఇస్ అబౌట్ హిస్టరీ ఆఫ్ నయగరా వాటర్ ఫాల్స్. అంటే హైడ్రో పవర్ ఎట్లా తయారు చేసేవాళ్ళు అప్పటి కాలంలో, థాట్ ఎవరికి వచ్చింది, ఫౌండర్ ఎవరు, ఆ డీటెయిల్స్ అనమాట. సో ఆ నయగరా వాటర్ ఫాల్స్లోంచి కరెంట్ ఎట్లా జనరేట్ చేసేవాళ్ళు, బ్యూటీ స్పాయిల్ చేయకుండా, డ్యామ్స్ ఏవి కట్టకుండా హైడ్రో ఎలక్ట్రిసిటీ ఎట్లా జనరేట్ చేసేవాళ్ళు అన్నది ఇక్కడంతా రాశారు. నెక్స్ట్ ఇక్కడ షో వేస్తారు. And the leak industry. Tesla, a recent immigrant to America. God, cave feel. రిటర్న్ వచ్చే వాళ్ళు అందరు తడిసి ముద్దయి వస్తున్నారు. చూసారు ఎంత బ్యూటిఫుల్ ఉందో. కెమెరా మీద మొత్తం వాటర్ పడుతున్నాయి గైస్. అక్కడ అసలు నిల్చోలేకపోయా, మాట్లాడలేకపోయా, ఏం చేయలేకపోతున్నా. సీ సో బ్యూటిఫుల్ ఇట్ ఇస్. లైటింగ్ ఉంది కాబట్టి ఒక అన్న కనపడుతుంది, లేకపోతే ఈ బ్రైడల్ వ్యూ ఫాల్స్ అంటారంట. 3 types ఆఫ్ ఫాల్స్ ఉన్నాయి, అమెరికన్ ఫాల్స్, హార్స్ బెండ్ ఫాల్స్ అండ్ బ్రైడల్ వ్యూ ఫాల్స్. చలేస్తుంది బాగా, అంటే నైట్ అయిపోయింది కదా అందుకని చలేస్తుంది. ఆఫ్టర్నూన్ అయితే చలియదు.
ఇందాక చెప్పా కదా ఇక్కడ ఇంకొకరు గుర్తుపట్టారని, ఈవిడే మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతారంట. యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. నేను ఒక పనీర్ పరాటా అండ్ ఇరానీ చాయ్ తీసుకున్నాను. అచార్ ఇచ్చుంటే బాగుండేది. టీ చాలా బాగుంది కానీ ఇది యావరేజ్. సో వీళ్ళందరూ మన బస్ మేట్స్ గైడ్స్. ఈయన మన టూర్ గైడ్ కమ్ బస్ డ్రైవర్ అందరు. పరాటా చాలా చండాలంగా ఉంది. పరాటాని కూడా ఇంత నాశనం చేయగలుగుతారు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో ఎవరైనా నాయగారికి వస్తే ఈ ఫుడ్ కోర్ట్లో ఆ తాజ్మహల్ రెస్టారెంట్లో పరాటాని మాత్రం అవాయిడ్ చేయండి. టీ చాలా బాగుంది. మేము బస్లో వచ్చాం కదా, మా బస్ డ్రైవ్ చేసిన ఆయన టూర్ గైడ్ కూడా. బేసిక్గా ఇది ఒక టూర్ అనమాట. నేను టూర్స్ ఫర్ ఫన్ అని చెప్పి ఒక వెబ్సైట్లో ఈ టూర్ బుక్ చేసుకున్నా. 2 day టూర్. ఇక్కడ మనకి వాషింగ్టన్ నుంచి నాయగారాకి 2 day టూర్స్, బాస్టన్ నుంచి 6 day టూర్స్, న్యూయార్క్ నుంచి ఇట్లా మనకు ఏ ప్లేస్ నుంచి అయినా టూర్స్ ఉంటాయి. నేను వాషింగ్టన్ వచ్చాను కాబట్టి అక్కడ నుంచి బుక్ చేసుకున్నా. సో ఆయన బస్ డ్రైవర్ కమ్ టూర్ గైడ్. ఆ స్ప్రైట్ ఇలా పెట్టుకున్నాడు కదా ఆయన. టూర్ అంటే ఇంకా అందరూ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద డేకి ఫ్రెండ్స్ అయిపోతారు కదా. దిస్ ఇస్ ద పార్ట్ ఐ లైక్ అబౌట్ సోలో ట్రావెలింగ్. ఏంటంటే మనం ఎవరైనా ఫ్రెండ్స్తో కానీ మనకు తెలిసిన వాళ్ళతో వచ్చినప్పుడు మనమే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాము. అదే ఇట్లా సోలోగా ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మనము వేరే వాళ్ళతో మాట్లాడడానికి, తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అంటే కొత్త వాళ్ళని కలుస్తాము, కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం. సో ఐ లైక్ సోలో ట్రావెలింగ్. నేను చాలా మందిని మీట్ అయ్యి ఎంతో నాలెడ్జ్ వస్తుంది అనిపిస్తుంది. వేరే వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఏంటి. ఇందాక ఒక ఆయనను కలిసాను, గుజరాతీ అంట, కానీ 40 years నుంచి యూఎస్లో ఉంటున్నాడంట. 40 years బ్యాక్ యూఎస్ ఎలా ఉండేది, అప్పుడు న్యూయార్క్ ఎలా ఉండేది అని చెప్తున్నాడు. సో మన ఫ్రెండ్స్తో బ్యాచ్తో వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వం కదా. సో అందుకే నాకు ఒక్కదాన్ని ట్రావెల్ చేయడం చాలా ఇష్టం. చాలా రోజుల తర్వాత ట్రావెల్ చేసినా ఎలా ఉంటుందో అనుకున్నా కానీ ఇట్స్ రియలీ గుడ్. We saw the nature. We go to the Niagara Falls State Park. I'm a simple guy. Sorry. ఒక లైట్స్ కనిపిస్తున్నాయి ఆ వాటర్ ఫాల్స్ దగ్గర. ఆ లైట్ షో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10 o'clockకి ఫైర్ వర్క్స్ కూడా ఉంటాయంట, 5 minutes కంటిన్యూస్గా. Nikola Tesla, inventor of alternating current. How do you like being a tour guide? I'm excited. Every time you visit Niagara Falls, right? Yeah, I can see there. Some people come here once a life. I come here once a week. యాక్చువల్గా టూరిస్ట్ లాగా వేరే కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే మోస్ట్లీ ఇండియా నుంచి పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళని టూర్స్ అవి బుక్ చేసి ఇంకా బస్ ఎక్కిస్తే ఈ టూర్ గైడ్ చూసుకుంటాడు. ఇంకా వాళ్ళకి మొత్తం తిప్పి చూపిస్తారు, తిరిగినట్టు ఉంటుంది. నేను యాక్చువల్లీ ఎందుకు బుక్ చేసుకున్నా అంటే లాస్ట్ మూమెంట్లో అనుకున్నా కదా. సో ఫ్లైట్స్, హోటల్, మళ్ళీ రెంటల్ కార్ ఇవన్నీ నాకు కష్టమవుతాయి అని చెప్పి నేను ఇంకా ఈ బస్ తీసుకున్నా. ఐఎమ్ రియలీ లైకింగ్ ద ఎక్స్పీరియన్స్. నేను ఇంకొకరిని కలిసా. ఆయన ఆఫ్ఘనిస్తాన్ వైస్ ప్రెసిడెంట్కి అడ్వైజర్గా ఉండేవాడంట. ఇప్పుడేమో యూఎస్కి వచ్చేసాడు, తాలిబాన్ టేక్ ఓవర్ చేసేది. సో ఇట్లా కొత్త పీపుల్, డిఫరెంట్ ప్రొఫెషన్స్. నాకు ఇష్టం తెలుసుకోవాలంటే. వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫాల్స్. ఇక్కడ మీకు వాటర్ కనబడట్లేదు కానీ వినబడుతుంది అనుకుంటా. అక్కడ నుంచి కనబడుతుందా? సో వీఆర్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ఫాల్స్. సో ఇందాక నేను కింద నుంచి చూపించాను కదా కేవ్ ఆఫ్ ద విండ్, పైన కూడా జనాలు ఉన్నారని. సో ఇది ఆ పైకి వచ్చామన్నమాట. మనం ఈవినింగ్ వచ్చి ఉంటే బాగుండేది, బట్ నైట్ వచ్చాం కాబట్టి ఇంకా లైట్ షో కూడా, నాకు యాక్చువల్లీ నైటే బాగుంది. సో ఈ లైట్ షో కానీ, మార్నింగ్ వెళ్ళిన బోట్ టూర్ కానీ ఇవన్నీ ఫ్రీ కాదు గైస్. ఈ లైట్ షో $45, మార్నింగ్ వెళ్ళిన బోట్ రైడ్, ఆ కేవ్ ఆఫ్ ద విండ్ ఇవన్నీ కలిపి $75. అటు సైడ్ కెనడాలో దూరంగా నేవీ ఫైర్ చూసారా, అదే మనం జైన్ ఫీల్ అంటాం కదా, అది కెనడా నుంచి వ్యూ బాగుంటుందని ఎందుకంటారంటే అక్కడ హోటల్ తీసుకుంటే మనకి ఇక్కడ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడేమో మనం ఇటు సైడ్ నుంచి చూస్తాం కదా, బోట్ తీసుకుని వెళ్తే కానీ మనము ప్రాపర్గా చూడలేము. అటు వాళ్ళకి డైరెక్ట్ వ్యూ ఉంటుంది కదా, అందుకని అటు సైడ్ నుంచి బాగుంటుంది అంటారు. దిస్ ఈజ్ హార్స్ షూ ఫాల్స్. 2 waterfalls ఉన్నాయి కదా, ఇది ఆ సెకండ్ది. ఇది కూడా లైట్ షో, ఇది కూడా కానీ అంత క్లియర్గా కనిపించట్లేదు. ఇప్పుడు ఫైర్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. 5 minutes కంటిన్యూస్గా ఫైర్ వర్క్స్ వస్తాయంట. సో అందుకని అందరు ఇక్కడ కుమ్మక్కాయ నించున్నారు.
ఫైనలీ వి రీచ్ ద హోటల్. నేను యాక్చువల్లీ ఏదో పిచ్చి హోటల్ 2 స్టార్ 3 స్టార్ తీస్తారు అనుకున్నాను, కానీ మ్యారియట్ ఇచ్చారు. మనకి టూర్ ప్యాకేజ్లో టు అండ్ ఫ్రో ఫ్రమ్ డీసీ బస్సు, హోటల్, ఇంకా ఈ టికెట్స్ ఉంటాయి కదా మేడ్ ఆఫ్ ద మిస్ట్కి, దాని తర్వాత ఆ నైట్ టూర్కి, రేపు ఒక గ్లాస్ మ్యూజియంకి వెళ్తాం దానికి ఆ టికెట్స్ ఇంక్లూడెడ్. బట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ నాట్ ఇంక్లూడెడ్, అది మన పాకెట్లోంచే పెట్టుకోవాలి. ఫైనలీ వీఆర్ ఇన్ ద హోటల్ రూమ్. సో ఇక్కడ ఏంటంటే మనం టూర్ ప్యాకేజ్లో 2 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్కి, 3 మెంబర్స్ ఉంటే ముగ్గురికి, లేదా ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళకి. సో మన ప్యాకేజ్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నా వాళ్ళకి సింగిల్ రూమే ఇస్తారు. సో ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాబట్టి నా ఒక్కదానికే రూమ్ ఇచ్చారు. అలాంటి చిన్న రూమ్ ఇవ్వలేదు. ఈ రూమ్లో ఇద్దరు పడుకోవచ్చు, అంత స్పేషియస్గానే ఉండింది. కానీ 2 మెంబర్స్ ఉన్న వాళ్ళకి ఒకటే రూమ్ ఇస్తారనమాట. బట్ ప్రైజెస్ వేరీ అవుతాయి. ఇప్పుడు నాకు కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది, వాళ్ళు ఏంటంటే షేరింగ్ కాబట్టి తక్కువ ప్రైస్ పడుతుంది. అలా అని చెప్పి నాకు వేరే వాళ్ళతో షేరింగ్ ఇవ్వరు, ఎందుకంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కన్సర్న్స్ మీద అది వాళ్ళ పాలసీ అనమాట. అండ్ ఇద్దరు ముగ్గురు ఉంటే పొద్దున బాత్రూమ్కి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. ప్లస్ ఎంత జనాలతో తిరిగినా at the end of the day I want my space. సో నాకు ఈ సింగిల్ రూమే బెటర్ అనిపించింది. గుడ్ మార్నింగ్ ఫోక్స్, వెల్కమ్ టు డే 2. నిన్న రాత్రి కూడా నాకు సరిగా నిద్ర పట్టలేదు, కంప్లీట్లీ జెట్ లాగ్డ్ ఉన్నాను. ఇవాళ మన ఐటనరీ వచ్చేసి మనము ఫస్ట్ వెళ్ళి చెక్అవుట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ చేసుకుని తర్వాత ఇక్కడ కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్ అని ఉంది, ఆ మ్యూజియం చూసుకోవడానికి వెళ్తాము. ఆ మ్యూజియం ఒక 1.5 to 2 hours చూస్తాము. దాని తర్వాత వీఆర్ గోయింగ్ బ్యాక్ టు డీసీ. హోటల్లో యూజువల్గా ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఇంకా ఇవ్వలేదు. మళ్ళీ ఇక్కడ కూడా మెనూ పెట్టారు చూడండి, ఏది కావాలంటే అది కొనుక్కోమని. ఐఎమ్ రియలీ మ్యాడ్ అబౌట్ ఇట్. ఏ హోటల్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇవ్వకుండా ఉంటుందో నాకు అర్థం కాదు. వేర్ ఆర్ యూ గోనా స్టాప్ ఫర్ బ్రేక్ఫాస్ట్? Probably a service area. సో నో What do you want? dumplings. Dumpling. The inside of these dumplings. ఓకే ఓకే దెన్ గుడ్. No worries. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ ఫ్రీ ఇవ్వలేదు కానీ టీ ఇంకా కాఫీ ఫ్రీ ఉంది. చల్ల చాయ్ కాదు, ఇట్లాంటి టీ. గుడ్ మార్నింగ్. ఇట్స్ బ్రేక్ఫాస్ట్ టైమ్. నేను ఈస్ట్ కోస్ట్కి వస్తే మోస్ట్లీ డంకిన్స్ తినడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మనకి వెస్ట్ కోస్ట్లో దొరకదు కదా. సో ఇక్కడ నేను ఒక అవకాడో శాండ్విచ్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి కార్నింగ్ గ్లాస్ మ్యూజియం ఒక 1.5 hour దూరం ఉంటుంది. సో యా, వీఆర్ గోయింగ్ దేర్. మధ్యలో ఆమిష్ కమ్యూనిటీ కూడా పాస్ అయ్యాము, బట్ ఐ రియలీ వాంటెడ్ టు విజిట్ ఆమిష్ కమ్యూనిటీ, బట్ ఐ కుడెంట్. అంటే టూర్ వాళ్ళు అట్లా ఆపలేరు కదా, మేబీ నెక్స్ట్ టైం. సో దిస్ ఇస్ ద కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్. ఇక్కడ ఎంటర్ అవుతూనే పంప్కిన్స్ పెట్టారు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ గ్లాస్ పంప్కిన్ అంట. ఫాల్ సీజన్ కదా, ఇక్కడ ఇవన్నీ సేల్ కి పెట్టారు, కావాలంటే కొనుక్కోవచ్చు. ఇవన్నీ ఫర్ సేల్. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక షాప్ లాగా ఉంది, పైన మ్యూజియం ఉంది. ఈ షాప్ లో గ్లాస్ తో చేసిన డిఫరెంట్ ఐటమ్స్ ఫర్ సేల్ పెట్టారు. మనం మ్యూజియం దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మ్యూజియం కమ్ స్టూడియో కూడా ఉంది. ఈ స్టూడియోలో టైం బేస్డ్ సెషన్స్ అవుతాయి. ఇప్పుడు మనకు ఒక సెషన్ స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే వీళ్ళు గ్లాస్ తోటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి చూపిస్తారు. అది తయారు చేయడంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. ఎంత టెంపరేచర్ లో పెట్టాలి, ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ కలర్ వస్తుంది, ఎంత టెంపరేచర్ లో ఆ కలర్ మారుతుంది. అంటే మనం ఒక కలర్ అనుకుంటే అది మారుతుంది కదా, అది కూడా చూపిస్తారు. అండ్ ఆ ఫర్నెస్ లోపల కూడా కెమెరా ఉంది. సో మనకి లోపల అది పెట్టినప్పుడు కూడా లోపల ఏం జరుగుతుంది అనేది మనం స్క్రీన్ లో చూడొచ్చు. వన్స్ తయారు చేసిన తర్వాత దాన్ని ఎంత టెంపరేచర్ లో కూల్ చేస్తారు, క్రాక్స్ రాకుండా బ్రేక్ అవ్వకుండా ఉండాలంటే ఎంతసేపు పెట్టాలి అని చెప్పి అవన్నీ డీటెయిల్స్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అది మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తారు. ఒక్క గ్లాస్ ఆబ్జెక్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ వాష్ చేస్తారు కదా, అది చేయడానికి ఒక 1.5 hour పట్టింది. సో ఇట్లా ఈ లెక్కన హ్యాండ్ మేడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. మేబీ మన ఇండియాలో వేరే కంట్రీస్ లో మెషినరీ యూజ్ చేస్తారేమో, ఐ డోంట్ నో. ఎందుకంటే ఫాస్ట్ గా మనం అన్ని గ్లాస్ ఐటమ్సే కదా వాడేది, ఒక్కొక్క ఐటమ్ చేయడానికి ఇంత టైం పట్టింది అంటే మనకు అవి చీప్గా దొరుకుతాయి అంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్ కదా. సో ఐఎమ్ రియలీ క్యూరియస్ అసలు ఎట్లా చేస్తారో. ఇండియాలో అండ్ చైనాలో ఇక్కడ అంతా గ్లాస్ ఇయర్ రింగ్స్ నుంచి ప్రతిదీ ఎవ్రీథింగ్ గ్లాస్ మనకు చాలా చీప్గా దొరుకుతుంది. సో దేర్ షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ మెషినరీ. ఆ స్టూడియోలో సెషన్ అయిన తర్వాత మేము ఇంకా మ్యూజియం అంతా టూర్ చేస్తూ వెళ్ళాము. నెక్స్ట్ ఇంకొక సెషన్ కూడా ఉండింది, గ్లాస్ బ్రేకింగ్ డెమో అని చెప్పేసి. అది నేను అంత ఇంట్రెస్టెడ్ లేకుండే, సో అది నేను చూడలేదు. గ్లాస్ని ఎట్లా బ్రేక్ చేయాలి అన్నదానికి డెమో ఎందుకు, నేను నేలకేసి పగలగొట్టేస్తాను. ఎనీవే, సో మ్యూజియంలో నాకు అంత గొప్పగా ఏం అనిపించలే, ఎందుకంటే నేను సియాటిల్లో కూడా గ్లాస్ మ్యూజియం చూసాను. అదేంటంటే చాలా డిఫరెంట్ స్ట్రక్చర్స్ తోటి కొంచెం మెస్మరైజింగ్ ఉండింది. అండ్ మేబీ ఇది ఫస్ట్ టైం కాదు కదా, మేబీ అందుకే నేను అంత ఎగ్జైట్ అవ్వలేదు. చెప్పాలంటే ఈ మ్యూజియం చాలా పెద్దది. మన ఇంజెక్షన్ ఇచ్చే బాటిల్స్ ఉంటాయి కదా చిన్న, ఆ మందు బాటిల్స్ దగ్గర నుంచి బీకర్స్ దాకా ప్రతిదీ ఉన్నాయి. అండ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ ఏ కంట్రీలో ఏ పీరియడ్లో, మెడివల్ పీరియడ్లో ఎట్లా వాడేవాళ్ళు, రోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు ఎట్లా వాడేవాళ్ళు అని చెప్పి అట్లా చాలా వాస్ట్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మేబీ నిజంగా ఆర్ట్ లవర్స్, మ్యూజియంస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తారు. నాకేంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ డిఫరెంట్గా కనిపిస్తే నేను ఎంజాయ్ చేస్తాను. ఇవన్నీ నాకు చూడడానికి ఏముంది, నార్మల్ మన కప్పులు స్పూన్లు ఎట్లా ఉంటాయి అట్లనే కనిపించింది. సో నేనంత ఎంజాయ్ చేయలేకపోయాను. అంటే ఆ
ఆర్ట్ లవర్స్కి నచ్చుతుందేమో కానీ నేను ఆర్ట్ మ్యూజియం కొంచెం నాకు ఈ మనకి రాజులు అవి హిస్టరీ నచ్చుతుంది కానీ ఇట్లాంటి వాటి మీద హిస్టరీ ఇవన్నీ నేను పెద్ద ఫ్యాన్ కాదు. సో దట్ కుడ్ బి వన్ రీజన్ నాకు నచ్చకపోవడానికి. బట్ చూడ్డానికి ఆ మంచి మంచి ఆర్ట్ అంతా సియాటిల్లో బాగుంది, పెద్ద పెద్ద ఆర్ట్ అక్కడ. ఇక్కడేమో చిన్న చిన్న గ్లాసులు ఉన్నాయి, ఈ గ్లాసులు ఏం చూస్తాము అని నాకు అనిపిస్తుంది. బట్ ఇది కూడా ఒక ఆర్ట్. అంటే నాతో పాటు మా ఫ్రెండ్ వచ్చింది కదా, తను ఆర్ట్ లవర్ అంట. సో తనకి ఇవన్నీ నచ్చుతున్నాయి. అండ్ తను సియాటిల్ మ్యూజియంకి వెళ్ళలేదు, ఇదే ఫస్ట్. సో తనకి ఇది నచ్చింది, నాకు అంత గొప్పగా అనిపించలేదు. ఇట్స్ మై మైండ్ సెట్ ఆల్సో. అంటే మనకి అది అది మన మీద కూడా ఉంటుంది కదా. సో మేబీ మీకు నచ్చచ్చు, మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నాకంత గొప్పగా అనిపించలేదని చెప్తున్నాను నేను. పాతకాలంలో గ్లాసులు ఎట్లా తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ ఉన్నప్పుడు ఎట్లా తయారు చేస్తున్నారు అనుకుంటూ చాలా చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. నాకు ఎందుకో నా బ్రెయిన్ కెపాసిటీ తక్కువ, నేను ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయలేను. సో ఐఎమ్ డన్ విత్ ఇట్. నేను ఎక్కువ మొత్తం చూడలేదు, జస్ట్ అలా తిరుక్కుంటూ వెళ్ళి చూసి రిటర్న్ వెళ్ళిపోయాను. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి మ్యూజియం మొత్తం చూస్తాను, హిస్టరీ చదువుతాను, ప్రతి దగ్గర ఆ రాసున్నవన్నీ చదువుతాను అంటే మాత్రం ఒక్కరోజు సరిపోదు ఇది మొత్తం చూడడానికి. అండ్ మాకు ఈ మ్యూజియంకి 2 hours టైం ఉండే. సో 2 hours ఎంత చూస్తామో అంత చూసేసి ఇంక వెళ్ళిపోవడమే. విత్ దిస్ ఐ ఎండ్ మై వీడియో. నా ఈ సోలో ట్రిప్ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లలో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఆల్, బాయ్.